క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఎక్కడున్నాము మనం? 43 అయింది. రామో విరామో అయింది కదా. 44 చదవండి. అందరికి వెళ్ళి చదవండి. వైకుంఠ. అందరు తీసారా పుస్తకాలన్నీ? చదవండి. ఇప్పుడు ఈ శ్లోకంలో విష్ణుమూర్తి అక్కడి నుంచి మొదలుపెట్టి సృష్టి ఆరంభం తనతో కదా మొదలైంది. తనతో మొదలైందంటే సృష్టి వేరు ఆయన వేరునా? సృష్టి వేరు ఆయన వేరా? తానే సృష్టిలో భాగం, తానే అంతర్యామి, తానే అంతర్భాగం. ఆ రకంగా ఎక్కడెక్కడ అంతర్భాగంగా తను ఈ సృష్టిలో నెలకొని ఉన్నాడో, ఎన్ని రకాలుగా ఆయన సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడో, ఎట్లా మొదలయ్యాడు, ఎట్లాగా ఈ భూమి వరకు వచ్చేటప్పటికి ఈ సృష్టి అంతా ఏ రకంగా ఉంది అన్నదానిది ధ్యానం. వైకుంఠ. వైకుంఠం అంటే నారాయణుని లోకము. వైకుంఠం అంటే ఎవరి లోకం? అది నారాయణ లోకం. విష్ణుమూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారు ఏ లోకానికి వెళ్తారు? వైకుంఠానికి వెళ్తారు. శివుడిని ఉపాసించిన వారు కైలాసానికి వెళ్తారు. అలాగే ఇంద్రుడిని ఉపాసించిన వాడు ఇంద్రలోకానికి వెళ్తారు. సూర్యుని ఉపాసిస్తే సూర్యలోకం వెళ్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో లోకం వరకు వెళ్తారు. ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. మీరు ఏ దేవతను కొలిచినా కూడా అది నాకే అద్దుతుంది కానీ చివరిగా అని కూడా చెప్పాడు. అయితే వారు ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ దేవతల లోకాలకి వాళ్ళు చేరుకుంటారు. పరోక్షంగా వాళ్ళు ఎవరిని ఉపాసన చేసినా కూడా అది నాకే అదుతుంది అంటే అర్థం ఏమిటి? మనం చూసాం. ఆ పరమాత్మే వీరిలో అంశ కింద ఉంటాడు. ఎన్ని పాళ్ళల్లో ఉంటాడు అన్నది మారుతూ ఉంటుంది. జీవుల్లోకి వచ్చేటప్పటికి చాలా తక్కువ పాళ్ళలో భగవంతుడి అంశ ఉంటుంది. మళ్ళీ ఇందులో భక్తులైన వాళ్ళల్లో అయితే పూర్తిగా పెరుగుతూ ఉంటుంది కానీ అంశ, భక్తులు కాని వాళ్ళలో అంశ ఇంకా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. పొగ చూరిపోయినటువంటి ఇల్లులాగా, ఇది పొగ పట్టేసిన చిమ్నీలాగా, లేకపోతే ఈ కుంపట్లో మనం బొగ్గులేసినప్పుడు ఏమవుతుంది? బూడిద పేరుకుపోయినటువంటి కుంపట్లో బొగ్గుల్లాగా అయిపోతూ ఉంటాడు ఈ జీవుడు. అందుకనే మన కుంపట తెలుసు. మన చిన్నప్పుడు కుంపట ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? మనం విసురుతూ ఉండాలి. ఎందుకని? ఆ యొక్క బూడిద పైన ఉంటే అది పైన గిన్నెకి ఆ యొక్క వేడి అందదు అని తెలిసి మనం ఏం చేస్తామంటే దాన్ని విసురుతూ ఉంటాము. మరి మన జీవాత్మగా వచ్చాక ఈ మాయను ఎలా విసురుతున్నామా? విసరట్లా. మాయే నేను, ఆ బూడిదే నేను, నేనే బూడిదే అంటున్నాను. నువ్వు బూడిది కదా తల్లి, లోపల ఉన్నావు, జ్వాలగా ఉన్నావు నాయన, ఆ బూడిద తొలగించు అని చెప్తే అదే సత్సంగం. ఈ రకంగా భగవంతుడి అంశ ఏ రకాలుగా వచ్చింది, ఎన్ని రకాలుగా వచ్చింది అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే మన ప్రయాణం నిచ్చెన కింద నుంచి మొదలుపెట్టాలి. ఈ యొక్క జీవుడు ప్రయాణం జరుగుతూనే ఉంది. అనంత కోటి జన్మల నుంచి ఈ జీవుడు ప్రయాణం జరుగుతూనే ఉంది. శరీరం రూపం మారుతుంది తప్ప ఆ ప్రయాణం మటుకు జరుగుతూనే ఉంది. కాబట్టి వైకుంఠ అంటే వైకుంఠము నారాయణుని లోకము. పురుష నిన్ను చూసాం ఎట్లా స్టార్ట్ అవుతుంది సృష్టి అన్నది? పురుష ప్రకృతి ప్రధానంగా అక్కడ మొదలవుతుంది అన్నమాట. పురుష ఎవరా? పురుష పరమాత్మే.
పురుష అంటే కూడా ఏమనుకున్నాం, ఉదాహరణ మనం డెఫినేషన్ ఏమిటి భగవద్గీతలో చెప్పుకున్నాం, పురములో ఉండేవాడు. పురము అంటే ఏంటిది? శరీరము. శరీరమే ఒక పురము, ఒక నగరము అనుకుంటే దానికి రాజు ఎవరు? నా లోపల ఉండేది ఎవరు? పరమాత్మ. అది పురుష అంటే. మరి ఈ ప్రకృతి ఏమిటి? ఈ పురుషుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ మెటీరియల్ అంతా కూడా ప్రకృతి. ఆ లోన శక్తి అంతా ప్రకృతి. ఈ శక్తి కానీ ఈ యొక్క శరీరం కానీ జడము. చైతన్యమా జడమా? జడము. చైతన్యం మాత్రం పురుషుడు, ఆత్మ, పరమాత్మ మతికే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ జడాన్ని పట్టుకొని చైతన్యంలాగా బిహేవ్ చేస్తున్నాం. అంతే కదమ్మా? చైతన్యం ఉన్న మనిషిని పిల్లవాడి బొమ్మ ఒకటేనా? కాదు కదా. పిల్లవాడి బొమ్మ వేరు, చైతన్యం ఉన్న పిల్లవాడు వేరు. మరి ఈ రెండింటిని మనం ఎట్లా ఒకలా చూస్తే ఎట్లా? అది ప్రాణ. ఇప్పుడు ఆయన పురుషుడిగా లోపలికి వచ్చాడు. పురుషుడిగా లోపలికి వచ్చాక ఆయన పరమాత్మ లోపలికి వచ్చాడు. తర్వాత ఈ శరీరానికి ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. ప్రాణంగా మారాడు ఆయనే. అంటే ప్రాణం మనకు ఎట్లా తెలుస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనకి ప్రాణం ఉంది అనే విషయం తెలుస్తుంది. అక్కడ నుంచి మనం భగవంతుడిని చూడగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం. అంతకు ముందు వరకు, పురుషుడి వరకు మనం ఏమి అనుభూతి చెందలేము. పోనీ ప్రకృతిని అనుభూతి చెందుదామా అంటే ఈ ప్రాణం లేకపోతే అనుభూతిని చెందలేము. ప్రాణం లేని బాడీ, ప్రాణం ఉన్న బాడీ ఒకలా కనిపిస్తాయి, కానీ ప్రాణం లేని బాడీని ఇమీడియట్గా డిస్పోజ్ అంటాం. ఎందుకని? ప్రాణం లేదు అక్కడ. సో భగవంతుడి అంశ, చైతన్యం అనే అంశ ప్రాణంగా మొదలవుతుంది. తర్వాత ఈ యొక్క ప్రాణమే మనల్ని నడిపిస్తుంది, మొత్తం విశ్వాన్నే నడిపిస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి లబ్డబ్ మంది కూడా ఒకటే. మనం అనుకుంటాం నాది వేరే అనుకుంటాం, కాదు. బయటంతా స్పందనే, లోపల నీ స్పందన. భగవంతుడి శ్వాసే మన శ్వాస. అంతే కదమ్మా? పూరిలో మరి జగన్నాథుడికి ఇప్పటికీ గుండె ఉంది, కొట్టుకుంటూ ఉంటుంది అంటుంటారు. దాని అర్థం అదే. దాని అర్థం అది. అర్థమైందండి? పక్కడంతా బయటంతా కూడా ప్రకృతి కనిపించే సృష్టి అంతా కూడా లోపల ఉన్న ప్రాణం ఎవరు? పరమాత్మ. పరమాత్మ లేనిది ఏమీ నడవదు. అది ప్రాణదహ. ప్రాణం ఇచ్చేవాడెవరు? పరమాత్మే. ప్రాణము ఆయనే, ప్రాణం ఇచ్చేవాడు కూడా ఆయనే. ప్రాణం ఇచ్చేవాడు తీసేసుకుంటాడు కదమ్మా, తీసేవాడు కూడా ఆయనే. అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒకళ్ళు మనకి ఏదైనా ఇస్తున్నారంటే తీసుకునే హక్కు ఆయనకి ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అరువు తెచ్చుకున్నటువంటి బాడీ ఇది కాబట్టి అరువు తెచ్చుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తే ఈ చైతన్యాన్ని, అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ప్రణవః. ఏమిటి మరి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ ఊపిరి ఏమిటి? ప్రణవం. ఓంకారం. ఓంకారం. ఆవు మా. అది ఓం అంటే సృష్టి, స్థితి, లయ. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. దాన్నే సోహం అంటూ ఉంటారు. దానిదమ్మా హంస అంటారు. దాన్ని కూడా ఏమంటారు? హంస అంటారు అనమాట. హంసచానం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అది ప్రణవః. ఓంకారంతో మొదలైన సృష్టి ఇది. ఈ సృష్టి ఎలా మొదలైంది? ప్రణవంతో మొదలైంది, శబ్దంతో మొదలైంది. పృథు అంటే పృథు చక్రవర్తి. భాగవతంలో ఉంది కదమ్మా. ఆయన పరమాత్మే పృథు చక్రవర్తిగా వచ్చాడు. ఈ పృథు చక్రవర్తి గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ పృథు చక్రవర్తి భూమికి భౌతిక రూపాన్ని ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఆయన భూమికి ఉత్తర ధ్రువమునకు పైన పని చేయుచున్న శక్తుల సమాహారాన్ని నిర్మించాడు. మనం ఇప్పుడు ఏం చూస్తాం? నార్త్ పోల్, నార్త్ స్టార్ అంటాం, ఉత్తర నక్షత్రం. ఎందుకని? ఒకప్పుడు ఏమి మ్యాపులు గిప్పులే ఉండేవి కావు.
నావికులు వీళ్ళంతా సముద్రంలో ప్రయాణం చేస్తూ దాన్ని చూసుకుంటూనే ప్రయాణం చేసేవాళ్ళు అనమాట. ధృవతార. అట్లాగా ఆ ఉత్తర ధ్రువానికి పైన పనిచేసే భక్తుల శక్తుల సంహార నిర్మాణం చేశాడు. సుడిగా పనిచేయచ్చు నీ సంహార శక్తికే మేరువు అని పేరు. మేరువు దాటాడుతాడు సూర్యుడు అంటారు చూసారా, దాటడు అంటారే, ఈ శక్తుల సమాహారమే మేరువు. ఎన్ని శక్తులు ఉన్నాయి? అంతరిక్షం నిండా శక్తులే కదా, భూమి నిండా శక్తులే, సృష్టి నిండా శక్తులే. ఎన్ని శక్తులు ఉన్నాయి? అనంతమైన శక్తులు ఉన్నాయి. ఈ శక్తుల యొక్క సమాహారమే మేరు పర్వతం అంటారనమాట. ఆ మేరుగా ఉందన్నమాట. ఆయన మేరువుని గోవుగా చేసి సమస్త సంపదలను పిడికెడని భగవతుని చెప్పబడినది. ఆ మేరువునే ఒక గోవుగా చేసి పృథు చక్రవర్తి ఈ భూమిపై ఉన్నటువంటి సకల సంపదలని ఆ గోవు నుంచి తీసుకున్నాడు అని చెప్తారనమాట. ఆ గోవు ఏంటి? మేరు పర్వతంతో సమూహంతో ఉన్న శక్తులు అనమాట. ఆ శక్తులన్నీ పృథు చక్రవర్తి భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే అది మామూలుగా మన దేవతల సమాహారం అమ్మ. ఏది? గోవు అంతా. దాని అర్థం అదే. దేవతలు అంటే ఎవరు? శక్తులు ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు. వాయుదేవుడికి ఒక శక్తి ఉంది, వరుణదేవుడికి ఒక శక్తి ఉంది. అట్లా ప్రతి దేవుడికి ఒక దేవతకి ఒక శక్తి కలిగి ఉంటారు వాళ్ళు. అందుకని మనం దేవతను ఉపాసిస్తాం. మనకి ఏ శక్తి కావాలంటే దానికి మనం ఆ దేవతను ఉపాసన చేస్తూ ఉంటాం. అంటే ఆ దేవతలు అంటే అర్థం ఏమిటి? శక్తులు అనమాట. ఆ శక్తులన్నీ కూడా ఇప్పుడు శక్తి ఉన్నవాడే కదా మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం. వాడి పవర్ లేకపోతే ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం? నేను రిటైర్డ్ అయిపోయాను, ఆయన రిటైర్ అయిపోయారు, వీళ్ళు రిటైర్ అయిపోయారు. మీకు పవర్లో ఉంటే ఏదైనా సంతకం పెట్టి విలువ ఉంటుంది. ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఉండదు. అలాగే పవర్లో ఉంటే ఎవరన్నా వచ్చి ఏదైనా కాంటాక్ట్ చేస్తారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? అట్లాగే దేవతలకు శక్తి ఉంది కాబట్టి వాళ్ళ మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ దేవతల శక్తులకి ప్రతినిధులు అనమాట. ఈ శక్తుల వల్లనే మనకి పంటలు పండడం కానీ ఈ చెట్లు జీవులు అన్నీ కూడా ఏర్పడినాయి అన్నమాట. ఓకే, ఈ రకంగా మనకి పృథు చక్రవర్తి ఏం చేశాడంటే ఈ భూమిని బొంగరంగా తిప్పడం అనమాట. దేని చుట్టూ? ఈ ధ్రువుడి చుట్టూ ఈ యొక్క సృష్టిని, గ్రహాలన్నింటినీ తిప్పుతూ ఉంటాడు. ఇది కూడా ఒక శక్తి. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఈ ఏర్పాటంతా ఎవరు చేసినట్టు? పృథువుగా చేశాడు. పృథువుగా పరమాత్మ మనకి ఈ ఏర్పాట్లు చేశాడు. అయ్యా భూమి నువ్వు ఇటు తిరుగు, నువ్వు ఒకసారి తిరిగితే రోజు అవుతుంది. అయ్యా సూర్యుడిని పెట్టండు, నీ చుట్టూ భూమి తిరుగుతూ ఉంటాడు. వీడు ఇక్కడ నుంచి ఒక రౌండ్ తిరిగే సంవత్సరం అవుతుంది వాడికి. వాడి చుట్టూ వాడు తిరిగితే 24 గంటలు రోజు అవుతుంది వాడికి. వాడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా మొత్తం కంప్లీట్ అయ్యేటికి ఒక సంవత్సరం అవుతుంది అని కాలాన్ని ప్రవేశపెట్టాడు. దేన్ని ప్రవేశపెట్టాడు? కాలాన్ని ప్రవేశపెట్టాడు. ఈ కాలంలో కాలం మనకు ఎలా తెలుస్తుంది ఉంది అని? కాలధర్మం చెందారంటే ఏంటి? ఆయన టైం అయిపోయిందని అంటే ప్రళయం వరకు తెలుస్తుంది వాడికి. ఎవడికాడికి ఎలా తెలుస్తుందంటే వాడి ప్రళయం వరకు టైం, ఆ కాలం సంగతి తెలుస్తుంది. మన మనుషులకి అయితే కాలధర్మం అయిపోయిందంటే వాడి టైం ఏంది వెళ్ళిపోయాడు అంటాం. అంటే కాలం చేశారంటాం, లేకపోతే కాలం చేశారంటే వారి కాలం అయిపోయిందమ్మా, కాలం తప్పుకున్నాడు ఆయన, పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగా వెళ్ళిపోయాడా? మనుషుల కాలం నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఇంకో కాలంలో ఉన్నాడు, ఇంకో లోక కాలంలో ఉంటాడు. చూసాం నిన్న ప్రళయం చూసాం కదమ్మా. ఏం ప్రళయాలు? నిత్య ప్రళయం, నిమిత్త ప్రళయం, ప్రకృతి ప్రళయం, ఆత్యంతిక ప్రళయం, జ్ఞాన ప్రళయం. ఇన్ని ప్రళయాలు ఉన్నాయి. ఈ ప్రళయాల్లో అన్నింటిలో వీడు ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు, ఎక్కడో తోటి ఉంటాడు. వాడు ఆ ప్రళయం అయ్యేంత వరకు వాడు అక్కడ ఉంటాడు. అర్థమైందమ్మా? అది ఆ రకంగా మనకి ఈ కాలం అనేది ప్రవేశించిందనమాట. ఈ రకంగా కాలం అనేది ప్రవేశించి అది కూడా చెప్తారు, తర్వాత చూద్దాం. ఎక్కడమ్మా నెక్స్ట్? పక్కకి వెళ్ళిపోయానా? హిరణ్య గర్భ. ఇది హిరణ్య గర్భ అన్నది బంగారపు గుడ్డులాగా ప్రకాశించేవాడు అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే నిన్న చెప్పా కదా మీకు, ముక్తాత్మలన్నీ కూడా ఆ యొక్క వెలుగులో ఉంటాయి. బంగారపు వెలుగు ప్రకాశం ఉంటుంది చూసారా, ఆ ప్రకాశంలో ఉంటాయి అన్ని ముక్తాత్మలు కూడా. అక్కడి నుంచి ఒకటి ఒకటిగా భగవంతుడి ఆదేశాన్ని అనుసరించి ఒకటి సృష్టిలోకి వస్తూ ఉంటాయి. ఇందులో ఈ ముక్తాత్మలో అత్యంత ముక్తాత్మలు ఉంటాయి చూసారా, వారు గురువులుగా, మంచి చక్రవర్తులుగా, రాజులుగా, అంటే ధర్మపరులైనటువంటి వారిగా, వాళ్ళు భక్తి కలిగిన వారిగా, ఎందుకంటే ముముక్షువులుగా వారి భూమిపైన అవతరిస్తారు. ఇందులో మరీ పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే చదువు సరిగ్గా రాని వాడు ముక్తులు, అటువంటి ముక్తులు ఏం చేస్తారు? ముద్దులు లాంటి వాళ్ళంతా ఈ జీవులుగా పుడుతూ ఉంటారు. ఈ యొక్క సృష్టి భూమి అనే యూనివర్సిటీలో పడేస్తారు.
ఆ యూనివర్సిటీలో మనం చదువుకొని పాస్ అయితే మళ్ళీ పైకి అట్లాగా వెళుతూ ఎగబాకే అవకాశం ఉంటుందన్నమాట. అది కాబట్టి ఆ రకంగా మనకి హిరణ్యగర్భ శత్రుఘ్నో అంటే శత్రువుల్ని సంహరించేవాడు. ఏం శత్రువులు ఉంటాయమ్మా? శత్రువులు అంటే ఎవరు? శత్రువులు అంటే ఎవరు? అధర్మం చేసేవాళ్ళు మనకే శత్రువులు కారు కదా. అంటే మన యొక్క లక్ష్యానికి ఏ ఉద్దేశంతో అయితే మనిషి జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చామో, ఏ ఉద్దేశంతో నేను ఈ భూమి మీద యూనివర్సిటీలో చేరానో, నేను అడ్మిషన్ తీసుకున్నానో, అది జరగకుండా ఆపేవాళ్ళు శత్రువులు. అది అంతర్గత శత్రువులు అవ్వచ్చు, బాహ్య శత్రువులు కూడా కావచ్చు. బాహ్య శత్రువులు ఎవరు? కుసంగం. అంతర్గత శత్రువులు ఎవరు? మన మనస్సు దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు అవన్నీ కూడా మనల్ని, మనసు బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా మనల్ని లోపల నుంచి నిర్వీర్యం చేసేస్తుంటాయి, బలహీనంగా చేసేస్తాయి. నిన్న చదివాం, వీరహ సమర్థ ఇవన్నీ లేకుండా చేసేస్తూ ఉంటుంది అని. నీ మొహం నువ్వేం చేస్తావు, నువ్వు అంత సీన్ లేదులే నీకు, ఇట్లా అదే ఉంటుంది. మనల్ని తిట్టుకుంటుంది. అది అర్థం కాదు. నా మనసు అంత తిడుతుంది అనుకుంటాం మనం, అయినా కూడా బుద్ధి రాదు మనకి. నేను చేయలేనంటుంది ఏమిటి నా మనసు? నువ్వెవరన్నా చెప్పడానికి ఆ మాట? నేను భగవంతుడి అంశని, నేను ఆత్మని, సకల శక్తి సంపన్నుణ్ణి. మా నాన్న చక్రవర్తి. ఇటువంటి చక్రవర్తి పరమాత్మే మా నాన్న. నువ్వేంటి మధ్యలో వచ్చి నాకేం లేదు, నా సమర్థత లేదంటావేంటి అన్నాం. ఏమంటాం? నిజమా మాస్టారు? అవునా, నిజమే, నాకేం చేత కాదు, నా వల్ల కాదులే, పక్క తప్పేసుకొని హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఎన్నాళ్ళు పడుకుంటావు? ఎన్ని జన్మలు పడుకుంటావు? ఒక రోజే తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు, 3 రోజులు తప్పించుకోవచ్చు, లేదా 2 జన్మలు తప్పించుకోవచ్చు, 3 జన్మలు తప్పించుకోవచ్చు. ఎన్ని జన్మలు తప్పించుకుంటావు? ఎన్ని కోట్లు తప్పించుకుంటావు? ఆ దొంగపోతుకి ఎన్నాళ్ళు? అది విషయం గ్రహించాలి. ఈ అంతఃశత్రువులు ఎవరు? బాహ్య శత్రువులు ఎవరు? వీళ్ళిద్దరూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటారు. అంతఃశత్రువులు బలపడేది ఎవరి వలన? బాహ్య శత్రువుల వలన. బాహ్య శత్రువులు కనుక మనం ఎంకరేజ్ చేసినట్లయితే అంతఃశత్రువులు కూడా బలాన్ని పుంజుకుంటాయి. అవి ఏమవుతాయి అప్పుడు? ఆ కుసంగం వలన అంతఃశత్రువులు ఏ రకంగా మారతాయి? ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, పగ, ఇక నానా చండాలం, ఇంకొకటేంటిలే, నానా రకాలుగా మనల్ని తయారు చేసేసి వికృతంగా తయారు చేసేస్తుంది. లేదు అంటే పూర్తి తమోగుణంలో పంపించేస్తుంది. తమోగుణం అంటే ఏమిటి అంత బ్రహ్మాండంగా బయట చక్కగా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నువ్వేమిటి నిద్రపోతున్నావు అంటే తమోగుణం. ఇక చాలే అన్నట్టుగా. ఇక చాలే అన్నాను లేదు, నువ్వు క్యూలో ఉన్నావు, నువ్వు తోసుకుంటూ వెళ్ళిపోతారు అందరూ, నలిగిపోతావు. నీకు ఇక చాలే అని కూర్చోడానికి లేదు. ఇక చాలే అంటుంది ఎవరో గమనించాలి. ఎవరనేది? నీలో ఉన్న మనసు పెద్ద దొంగ. అలా ఎలా అంటారండి? ఎప్పుడు అంటామంటే ఇలా తమోగుణంలో పడిపోయినప్పుడు అంటారు. మిగతా అప్పుడు ఏమంటాం? అదే మనల్ని దారి చూపిస్తుంది. ఎట్లాగా అంటే మహన్ స్వామి గారు చాలా బాగా చెప్తారు, పొద్దున్నే విన్నాను ఆయనది చాలా చక్కగా. లౌకిక వ్యవహారాలకి భౌతికంగా వాడతాం, ఆధ్యాత్మికం అంటే మన గురించి మనం చేసుకునేది కదా. అంటే ఈ లౌకిక వ్యవహారాలన్నీ భౌతికంగా చేసేవన్నీ కూడా అశాశ్వతం, అంతే కదా. ఒకవేళ అవి ఉన్నా మనం ఉన్నా అవి ఉండవు. చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. మనం కట్టుకున్న 10 ఇళ్ళు 15 ఇళ్ళు అవి ఒకవేళ గట్టిగా నిలబడ్డా భూకంపం రాకుండా ఏమి రాకుండా మనం అయితే ఉండం. ఒకవేళ మనం ఉన్నా అదేదో జరిగి అవి పోవచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది రెండింటిలో. ఒకటి ఏది జరగకుండా అయితే ఉండదు, అది అశాశ్వతం. కానీ దాని మీదే జీవితానంతా తాకట్టు పెట్టేశాను, మనసు తాకట్టు పెట్టేశాను. అప్పుడేమవుతుంది? అది భౌతికంగానే పోతుంది. ఏం పోతుంది? భౌతికంగా ఏది శాశ్వతంగా ఉండదు. అంటే అశాశ్వతమైన వాటి వెనకాల ఈ మనసు పోతూ ఉంటుంది. అది పోగానే ఇది కూడా నిర్వీర్యం అయిపోయి ఒక శక్తిహీనుగా అయిపోతుంది. అదే మనసును కనుక శాశ్వతమైనటువంటి పెడితే అది ఆధ్యాత్మికం. అదే మనసు అదే. కానీ దానికి ఏం భోజనం పెడుతున్నావో దాన్ని ఎట్టి పంపిస్తున్నావు డిపెండ్ అయి ఉంటుంది మన యొక్క
జీవితం. అంతే కదమ్మా. అదే అంటారు, మీరు చేసిన పుణ్యం మీ వెంట వస్తుంది, ఇంకేం రాదు అంటారు. పాపం కూడా వస్తుందిగా, అన్నీ వస్తాయి. మీరు మనసుతో చేసే ప్రతిదీ వస్తుంది. మీరు మనసుతో చేసి నాది నాది అనుకున్న ప్రతిదీ వస్తుంది. నాది అనుకున్న మనస్తత్వం ఎవరికి ఉంటుందమ్మా? చిన్నపిల్లలకు ఉంటుంది. స్టార్టింగ్ చూద్దాం, మన జీవితంలో చూద్దాం. నాది అని నాది నాది అంటాడు, అంతవరకు బాగానే ఉంది. నాది అంతవరకు బాగానే ఉంది. తర్వాత కొంచెం పెద్ద అవుతాం, ఇక నాకంటూ నా ఫ్యామిలీ గోల ఇవన్నీ వస్తాయి. తన అంటాడు, ఈ నా పోయింది. తన అమ్మ నాన్న అక్క చెల్లి అన్న ఇవి రకరకాలు ఉంటాయిగా, ఈ బంధ ఇవి ఉంటాయి. రేపటికి తన 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 మన 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 కాదు, తన కాదు, మన మన అంటాడు. ఏమంటాడు? మన 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 మన. దాంట్లో నడిచిపోతుంది గృహస్థాశ్రమం, అంతా నడిచిపోతూ ఉంటుంది. సరే, వార్ధక్యానికి వచ్చాం, కనీసం వానప్రస్థానికి వచ్చిన అయినప్పుడైనా అలా అది కూడా మారాలి. మన మరేం రావాలంటే తన అవ్వాలి. ఎవరిదంతా? ఆయనది, నాది కాదు. నా శరీరం నాది కాదు, ఈ బంధాలు నావి కావు. ఇవన్నీ నా శరీరానికి సంబంధించినవి తప్ప నా యొక్క ఆత్మకు సంబంధించినవి ఏమీ కాదు. ఆత్మకు సంబంధించిన వాడు ఒకడే ఉన్నాడు, పరమాత్మ. ఇది తెలివైన వాడు ఆలోచించే విధానం. వాడిని బుద్ధిమంతుడు అంటారు. బుద్ధిమంతుడు అనకపోతే వాడు వక్ర బుద్ధి, వంకర బుద్ధి, మందబుద్ధి, చెడు బుద్ధి, అన్ని బుద్ధుల కింద మారిపోతుంది. అది మనని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతుంది. ఎంత సింపుల్ అమ్మా. నానా అను చిన్నప్పుడు, మన అను. ఏదో గృహస్థాశ్రమం ఉన్నా పిల్ల జల్లా గోల ఇవన్నీ ఉంటాయి కూడా అను, నష్టం లేదు. కొంచెం పెద్ద అయ్యావు, ఇప్పుడు ఏమనాలి? తన. నాది ఏమీ లేదండి, ఏదో నాదనుకొని పెద్ద కష్టపడ్డా కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాది లేదు, అంతా ఆయన వల్ల ఏదో జరిగింది తప్ప నా వల్ల ఒక్కడు జరగలేదు అనే విషయం గ్రహించినాడు. ఎవడేమన్నా మనం ఏమి పట్టించుకో, వాడు తిట్టినా పట్టించుకో, వాడు చప్పట్లు కొట్టినా పట్టించుకో, అన్నీ ఆయనకే. ఆయన చప్పట్లు కొట్టించాలని చెప్పి అనుకున్నాడు, కొట్టాడు. వీడి చేత తిట్టించాలనుకున్నాడు, తిట్టాడు, అయిపోయింది. ఇచ్చినా తిట్టినా ఆయనే. అంతే కదమ్మా. అది ఈ భావన వస్తే మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. విష్ణు సహస్రనామాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ యొక్క విష్ణు సహస్రనామాల్లో ప్రతి క్రమం ఇవ్వబడుతోంది. ఇప్పుడు చూసారా, సృష్టి ఎట్లాగా స్టార్ట్ అయింది. విష్ణుమూర్తి నుంచి మనం విష్ణుమూర్తి అంశలైన విషయం అర్థమైంది. ఆయన ద్వారా ఏ రకంగా ఈ భూమి సృష్టి అన్నది ఎట్లా వచ్చిందో అర్థమైంది. మొట్టమొదటిగా ప్రణవం అనేటువంటి శబ్దం, ఓంకారం ఒకటే వచ్చింది, దాని తర్వాత సృష్టి అంతా వచ్చింది అని అర్థమైంది. ఆయన తర్వాత పృథు చక్రవర్తిగా వచ్చి కావాల్సినటువంటి శక్తులన్నీ కూడా సమాహారంగా తీసుకొచ్చి ఈ భూమిలో మనకి ఇచ్చాడనే విషయం కూడా మనకు అర్థమైంది. అలాగే శత్రువులు ఎవరుంటే వాటిని జయించేవాడు కూడా ఆయనే. కాబట్టి శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. మన ముక్తి మార్గంలోకి వెళ్లకుండా, మంచి మార్గంలోకి వెళ్లకుండా, మనల్ని మనం ముందుకు పోకుండా కొన్ని శత్రువులు, అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు కూడా ఉంటాయి. వాటి ఎడల మనం అప్రమత్తంగా ఉండాలి. ఉండగలమా మనం? ఉండలేము. ఎంత రాత్రి అంతా 24 hours ఎలా కాపలా కాస్తామండి? నిద్ర వస్తుంది కదా, జోగుతాం కదా ఎక్కడో చోట. అంతే తెల్లారుజాము దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. అంతే కదా. యాక్సిడెంట్లు దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి? తెల్లవారుజాము జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ 2 ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, అది 2 to 3 మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ టైంలో మనకి అంటే అర్థం ఏంటన్నమాట, మన భగవంతుడికి అప్పచెప్పేయాలి. భగవంతుడికి అప్పచెప్తే ఏం చెప్తాడు? ఆయన చూసుకుంటాడు. మనం పడుకున్నా ఆయన చూసుకుంటాడు. అందుకు ఉదాహరణ చెప్పుకున్నాం కదా. అర్జునుడు ఏం చేస్తాడు? భీష్ముడు ప్రతిని పోలుతాడు, రేపు పొద్దున్న నువ్వో నేనా ఉంటే అర్జునుడు ఉంటాడు, లేకపోతే నేను ఉంటానని చెప్పేశాడు దుర్యోధనుడికి భీష్ముడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అల్లకల్లోలం అయిపోతున్నారు అందరూ. అర్జునుడు వచ్చి పడుకున్నాడు శుభ్రంగా, రేపు పొద్దున యుద్ధం చేయాలి. రాత్రి పడుకున్నాడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, ఏమైనా నీకు తెలుసా విషయం? అసలు ఏమో అంత అల్లకల్లోలంగా ఉంది ఊరంతాను, నువ్వే టెట్టు పడుకున్నావు, ఏంటి నీకు అసలు నీకు తెలీదా అంటే, నువ్వు మెలుపుగా ఉన్నావు నాకేంటి? ఆ భరోసా మనకుందా? అబ్బే లేదు. కరెంట్ పోగానే టార్చ్ లైట్ టక్ 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 అవసరం. ఎందుకు 2 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? ఆందోళన, గాబరా. ఏమిటో ఎందుకు గాబరా? అయ్యా కరెంట్ పోయింది టప్ప బాంబులు పేలినట్టు. అంటే మనం ఎంత అర్భకులమో కొంచెం ఆలోచించండి. ఎంత బలహీన స్థితిలో ఉన్నామంటే మన మనస్సు
అసలు ఘోరం అన్నమాట. ఆలోచించుకుంటే చాలా బాధేస్తుంది. అట్లాగే ఒకసారి ఒక ప్రముఖ స్వామి మహారాజు ఒక ప్రసంగం చెప్తాను, అది చెప్పుకున్నట్టు గుర్తు నాకు ఉందండి. ఆ లిఫ్ట్లో ఉంది కాకుండా ఇంకోటి ఉంది, అమెరికా రాశారు, ఇంకో దాంట్లో వచ్చి ఉంటుంది సేమ్ ప్రసంగం. అయితే అది అమెరికా ప్రసంగం. ఇది అమెరికాలో ఒక భక్తుడు, మంచి భక్తులు ఉన్నారు. ఆయనకి స్టోర్ ఉంది, షాప్ అది ఉంటే ఫ్రైడే క్లోజ్ చేస్తారు కదమ్మా, జనరల్గా 2 days క్లోజ్ ఉంది. అతను తాళం వేయడం మర్చిపోయాడు. తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా సోమవారం వచ్చాడు. తాళం చూసుకుంటే తాళం లేదు ఇంట్లో. ఏమిటిది, నేను మర్చిపోయాను అనమాట, ఏ సంగతి. వచ్చాడు, చూసుకున్నాడు, మామూలుగా ఉంది. ఆ పక్క ఎదురింట్లో ఎదురు షాప్లో ఉంటారు కదా, ఎవరన్నా చూసారంట. అది ఏంటి, మీరు ఎవరన్నా సెక్యూరిటీ మ్యాన్ పెట్టారా ఇక్కడ అని అడిగారంట. ఎవరు, మేమేం పెట్టలేదు ఎవరిని అంటే, 2 రోజులు బట్టి రాత్రిపూట ఇక్కడే తిరుగుతున్నాడు సెక్యూరిటీ పర్సన్, మీ షాప్స్ చదివి తిరుగుతున్నాడు అటు ఇటు అని అంటే ఆశ్చర్యపోయి ఆయనకు ఒకసారి అనుమానం వచ్చింది. కాబట్టి మా రూమ్లో, మన షాప్లో ఉంటుంది కదా, మా ఫోటో ఉంటుంది కదా ఇట్లాగే, ఇంకొచ్చి చూపించి ఇందులో ఎవరైనా పోలికలు ఉన్నాయంటే ఈయనే అని ప్రముఖ స్వామి మహారాజ్ ఫోటో చూపించి, ఇతనే కాపలా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే భక్తుడు కనుక భగవంతుడు సరెండర్ అవుతాడో అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను మీకు చెప్పిన గరికిపాటి చెప్పినట్టుగా ఫిల్టర్ చేసిన మజ్జిగ పాలు ఇస్తాడు. మొట్టమొదటిగా మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఉండదు. మన మీద మన విశ్వాసం పెరగాలంటే భగవంతుడి విశ్వాసంతోనే మన విశ్వాసం పెరుగుతుంది. ఈ 2 ముడేయగలిగిన వాడే భక్తుడు. వాడు మాత్రమే ముక్తుడు కాగలడు. భక్తుడు కాని వాడు ముక్తుడు కాగలడు. మరి భక్తుడు కావాలంటే ధర్మజ్ఞానాలు 2 ఉండాలి. ధర్మం లేనివాడు భక్తుడు కాలేడు. అంటే 2 ఉన్నాయి, లింక్ ఉన్నాయి. ధర్మంగా లేనివాడు భక్తుడు కాలేడు. ఎందుకంటే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది, అభద్రతాభావం ఉంటుంది, పాపభావం ఉంటుంది. ఇవన్నీ లోపల ఉంటాయిగా, తెలిసిపోతుంది కదమ్మా. ఇప్పుడు తెల్ల గోడ ఉందమ్మా, దానిపైన మరకలు తెలియవా? ఆత్మ అన్నది తెల్ల వైట్ వాల్, దానిపైన చిన్న మరకలు కనబడుతూనే ఉంటాయి కదా. ఎలా తప్పించుకుంటావు మరకలు లేవని? ఎవరు అంత సాక్షిలో అంతరాత్మలో ఎవరికి వాళ్ళకి తెలుసు. అవున మురికే ఉంటావు, మరకలే ఉంటావు, తెలియదా? తెలుసు. అయినా కూడా భగవంతుడు గురువు మధ్యలో వచ్చి ఏం లేదయ్యా నువ్వు మర్చిపోయి భగవంతుడి దగ్గర రా అంటే అది కూడా రారు వారు. ఎందుకని? అది చాలా బలంగా ఉన్నాయి సంస్కారాలు బాగా బలంగా ఉన్నాయి. అంటే నేను నా అని, ఆ నేను నా ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత బలంగా బంధించబడతారనమాట. కాబట్టి భగవంతుడిని ఆశ్రయిస్తే ఉన్న ఫలితాలని మనం ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోవాలి. మనకు బాధ వచ్చిందనుకోండి, బాధ వచ్చింది, కానీ ఈ బాధ తెచ్చింది ఎందుకు వచ్చిందో నా ప్రారంభం కోసం వచ్చింది. దీన్ని పోగొట్టగలిగేవాడు కేవలం పరమాత్మే. కాబట్టి పరమాత్మని మాత్రమే ఆశ్రయిస్తున్నాను. పట్టు ఆయన దగ్గర కావాలంటే గట్టి కూర్చో, స్వామి నువ్వేం చెప్తే అది నేను చేస్తా, ఇక నుంచి నాకు మట్టుకు ఇది చేసి పెట్టు. ఎందుకంటే ఇది కనుక ఉంటే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నీ మార్గంలో నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను. ఇది నాకు ప్రతిబంధకమని నాకు విషయం అర్థమైపోయింది. దాన్ని ఎట్లా తీస్తావో నాకు తెలియదు అని మంకుపట్టు కూర్చోండి, భగవంతుడు చేస్తాడు. మనం ఏం చేస్తాం? కాసేపు అలా తీసి మళ్ళీ ఏదో చిన్న సంతోషంగా పక్కకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైపోయింది? భగవంతుడి పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో వీడికి నేను అవసరం లేదు. అట్లాగే చెప్తారు కదా, కింద ఒకసారి గొడవ అవుతుందంట. విపరీతంగా గొడవ అవుతుంటే ఎవరో శత్రువు భక్తుడికి ఇంకోళ్ళకి మధ్య గొడవ అవుతుంటే పరమాత్మ వస్తున్నాడు రక్షిద్దామని చెప్పేసి. ఈలోపు వీడు రెడీ అయిపోయాడు, వాడి మీద ఎదురు తిరగడానికి రెడీ అయిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయాడు పరమాత్మ. అది వెనక్కి వచ్చేస్తున్నాడు స్వామి, లక్ష్మీదేవి అడిగింది. వాడి చేతిలో తీసుకున్నాడు. వాడి కర్మ చేతిలోకి వెళ్ళిపోయాడు వాడు. నమస్కారం. ఆ కాస్త శ్రద్ధ ఓపిక ఉండాలి. అదే సాయిబాబు చెప్పి షిరిడి సాయిబాబుకి ఏమంటే ఆ పక్క శ్రద్ధ సబూరి. నీ శ్రద్ధలో లోపం ఎప్పుడు ఉండకూడదు. సబూరి అంటే ఓర్పు, ఓపిక ఉండాలి. శ్రద్ధ, ఓర్పు. అందరూ వెళ్తాం సాయిబాబా దగ్గర, దండం పెట్టుకుందాం, భజన చేస్తాం, వస్తాం, ఏదో మట్టికి ఫాలో అవుతాం. ఉపయోగం ఏంటి? అది పెచ్చాళ్ళ చూస్తాడు సాయిబాబా పాప. అంతే. నువ్వు అన్నీ ఇల్లే ఉంటే ఆ గుణాలు తెచ్చుకోవాలి. రాముడు కథ చదివామంటే రాముడి గుణాలు తెచ్చుకోవాలి.
ఎందుకు వాడు వచ్చింది ఊరినే సినిమానా, ఎన్టీ రామారావు సినిమానా కాసేపు చప్పట్లు కొట్టే సమయం అని చెప్పి వచ్చేయడానికి కాదు కదా. నీ జీవితానికి వాళ్ళు చూపిస్తున్నారు శ్రద్ధ సబూరి, ఆ ఓపిక ఉండాలి. ఆయన టైంలో చేస్తాడు, నీ టైం కాదు. నువ్వెవరు, నువ్వు దేవుడు చెప్పడానికి ఈ టైంలో అయిపోవాలని. పిల్లాడు పుట్టాలంటే 9 months ఉండాలి కదా. 2 నెలలను పుట్టేయాలని నాకు అర్జెంట్గా వెళ్ళిపోవాలి అమెరికా కుదురుద్దా? పెళ్ళి అయితే కుదురుద్ది అట్లా. రాగానే పెళ్లి చేసుకుంటానంటే చేసుకో ఏదో చదవన్నాం. అయ్యా భగవంతుడి విషయాలు అవ్వవు కదా ఆ విషయాలన్నీ కూడా. మరి కాబట్టి భగవంతుడి టైంలోనే నాకు టైం అయితే తెలియదు, కాలాతీతుడు నువ్వు, నా కాలం కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నువ్వు చూసుకో అంటే ఆయన డెఫినెట్గా ఆయన టైంలో చేసి పెడతాడు. ఆ ఓపిక ఉండాలి. ఇది మన జీవితాల్లో జరుగుతుంది. మీరు కనుక జాగ్రత్తగా ఎంత సెన్సిటివ్ అంటే బుద్ధి సెన్సిటివ్ అయిపోవాలమ్మా. ఎంత సున్నితంగా అయిపోవాలంటే ప్రతి విషయాన్ని గ్రహించగలిగే స్థితికి మీకు రావాలి. జనరల్గా లేడీస్కి సున్నితంగానే ఉంటుంది మనసు, ఏదన్నా తప్పని గ్రహిస్తారు. కానీ మంచిని గ్రహించడం గొప్ప, చెడుని గ్రహిస్తారు కానీ మంచిని గ్రహించడంలో కొంచెం వెనకబడిపోతున్నారు. అది ఆ మంచిని గ్రహించడం కనుక అదే షార్ప్నెస్ ఉండగలిగితే వాళ్ళు ప్రియతంగా భక్తులు, ప్రధానంగా భక్తులు అయ్యేది స్త్రీలే అవ్వగలుగుతారు. ఆ సెన్సిటివ్నెస్ ఉండాలి. అది మన జీవితాల్లో మనకు కనిపిస్తుంది. భగవంతుడు కూడా కళ్ళలోకి వస్తాడమ్మ. ఎంతమందికి వచ్చాడు నాకు తెలియదు కానీ వస్తాడు. వచ్చి నీ యొక్క ఆయన వరవిచ్చి వెళ్ళిపోతాడు. ఆ టైం చెప్పడు. ఇది ఉంది దారిలో అంటాడు. టైం చెప్పడు కానీ డెఫినెట్గా అది అవుతుంది. అది మా అనుభవం. అది ఎంతమందికి నాకు తెలియదు. అలా వస్తే మటుకు అది చాలా అదృష్టవంతుడు. వచ్చి ఇండికేషన్ ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. ఆ రకంగా మనం అటాచ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ శత్రుఘ్న అది చాలా చాలా ఇంపార్టెంట్. శత్రువులను సంహరించేవాడు, వ్యాపించేవాడు. అంటే అదేగా ప్రహ్లాదుడు చెప్పింది, ఇందుగలడందు లేడని సందేహము వలన చక్రి సర్వోపగతుడు అందందే గలడు అని చాలా చక్కగా ప్రహ్లాదుడు మనకి చెప్పాడు. అంటే సర్వవ్యాపి. ఏమంటా విష్ణు 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 అని గోల్ చేస్తావు, ఎక్కడున్నాడు చూపించు అన్నాడు. అదేంటి తండ్రి, ఎక్కడైనా ఉన్నాడు, నీకు చూసే చూపు ఉండాలి. కానీ కళ్ళు మూసుకుంటే ఎక్కడా ఉండడు, కళ్ళు తెరిస్తే అన్ని చోట్ల ఉంటాడు. నేను కళ్ళు తెరిసాక ఇటే చూస్తానంటే కదా, అన్నీ కనిపిస్తాయి. లైట్ కనిపిస్తుంది, మీరు కనిపిస్తారు, ఆ చెవులు కనిపిస్తాయి, చైర్గా అన్నీ కనిపిస్తాయి ఒకేసారి. నేను ఒకటే చూడాలని కళ్ళు తెరిస్తే కూడా కుదరదు. అది నువ్వు కళ్ళంటూ తెరిస్తే మొత్తం కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏది కనిపించదు. అదే చెప్పాడు. నువ్వు కనుక చూస్తే ఉంటుందని. అప్పుడు కోపం వచ్చి అన్నాడు, ఈ స్తంభంలో ఉంటాడా? ఉంటాడు. పరమాత్మ వెయిట్ చేస్తున్నాడు బయట, వీడు ఎక్కడ చెప్తాడో అని. అంతే కదా, అప్పుడు ఎంటర్ అయిపోవాలి కదా. అంతే కదమ్మా. స్తంభం అంటాడో, గోడ అంటాడో, కుర్చీ అంటాడో ఏం తెలుసు పరమాత్మకి? అవునా కదా. హిరణ్యకశిపుడు ఎక్కడ అంటాడో అంటే భగవంతుడు ఇరకాట్లో పడ్డాడు, రెడీగా ఉంటాడు. అంతే. అంటే భక్తుడి కోసం భగవంతుడు దగ్గరగా ఉంటాడు, భక్తుడికి హృదయంలోనే ఉంటాడు అనగానే భక్తుడు రక్షించడం కోసం స్తంభంలోకి వచ్చేసాడు. అంతే. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి వ్యాపించున్నాడు. అరే నా దేవుడిని పూజగదిలో పెట్టి వచ్చేసానే, రక్షించేవాడు ఎవడు నీళ్ళు అనుకోక్కర్లేదు. ఆ దేవుడు భగవంతుడు ఉండాల్సింది ఇక్కడ. నువ్వు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. అది మీ పక్క వాళ్ళే చెప్తారు. ఏమిటోనండి మీరు మాట్లాడితే నాకు ఏంటో ప్రశాంతంగా ఉంది, శాంతంగా ఉంది. మీరు మీతో ఒకసారి మిమ్మల్ని చూసినా కూడా కొంచెం శాంతంగా అనిపిస్తుంది అది చెప్పేస్తుంటారు వాళ్ళు. అదే మనలో తెలిసిపోతుంది, మనలో భగవంతుడు ఉన్నాడు అన్న విషయం అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. మనసా వాచ కర్మణ ఎవరైతే భగవంతుడిని ఆ నియమాల్ని ఆశ్రయిస్తూ ఉంటారో మనలో ఆ తేజస్సు అన్నది వస్తుంది. అది వెన్నెల్లాగా ఉంటుంది అన్నమాట. మనం కూడా చూపిస్తాం, ప్రేమ చూపిస్తాం, కరుణ చూపిస్తాం, కోపం చూపిస్తాం. ఎలా ఉంటుంది? సూర్యుడిలా ఉంటుంది. అతి ప్రేమ, ఓవరు, లేకపోతే అతి కోపం, లేకపోతే అతి 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 అన్నీ అతే, మితి లేదు ఎక్కడాను. ప్రేమ అంటే విపరీతం, ఇంకా కాలు కింద కూడా పెట్టేవారు. ఎందుకు అంత ఎందుకు? కాళ్ళు ఉన్నాయిగా, శుభ్రంగా శాస్త్రి చేస్తాడు. ఎందుకు అంత ప్రేమ ఎందుకు? అది ఏమంటారు? ధృతరాష్ట్ర ప్రేమ. అది ధృతరాష్ట్ర ప్రేమ అదే కదా. అలాగే తగలేశాడు కదా కొడుకుని, అవునా కదా. వద్దు, ప్రేమ ఎవరి ప్రేమ కావాలి? భగవంతుడి ప్రేమ కావాలి. అంతేగాని మన ప్రేమ అది అతిగా ఏది కూడా మనం వెళ్ళకూడదు. అది చాలా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మనకి ఇది అర్థమవుతుంది.
వాయు. వాయు అంటే వాయువు అంటే గాలి, అంటే గాలి దెయ్యం కూడా ఉంటుంది. అంతటా వ్యాపించుంటాడు. మన ఊపిరి. ఊపిరి. ఎన్ని వాయువులు ఉన్నాయి? అపాన వాయు, వ్యాన వాయు, ఉదాన వాయు, సమానం. పంచప్రాణాలు అంటాం కదమ్మా, అవి పంచప్రాణాలు. అవి ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఇలా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే మన భగవంతుడు అర్థమవుతున్నాడుగా చక్కగా. విష్ణు సహస్రనామం గొప్పతనం అది. దీన్ని ఈ రకంగా కనుక భావాన్ని అర్థం చేసుకుంటూ చదివితే పరమాత్మని అనుభవిస్తారమ్మా మీరు. ఆ అనుభూతి ముందు ఏ ఆనందం పనిచేయదు. నేను చెప్పా కదా, 10 బ్రహ్మాండాలు తెచ్చి చేతిలో పెట్టినా కూడా ఎళ్ళవయా అంటాం. సడన్గా ఎవరు వచ్చారనుకోండి, వచ్చి ఏమండి మీకు ఎక్కడ ఉంటారండి, మలేషియన్ టౌన్షిప్ 4 బ్లాకులు మీకు రాసి ఇచ్చామన్నారు అనుకోండి, మళ్ళీ కనపడతారు మీ సత్సంగంలో. ఈ జన్మకు కాదు, ఇంకా 4 జన్మలు కూడా కనిపిస్తారు. మళ్ళీ దేవుడు ఎత్తుక్కోవాలి. అలా ఎక్కడున్నాడు ప్రతిరోజు సత్సంగానికి వచ్చాడు, బాబు ఏమైపోయాడు. అవునా కదా? మరి ఆ ప్రహ్లాదుడు వాడు ముల్లోక చక్రవర్తి తండ్రి అంతే కదా. వాడు చెప్పినట్టు సూర్యుడు తిరుగుతాడు, వాడు చెప్పినట్టు చంద్రుడు నడుస్తాడు, వాడు చెప్పినట్టు ఇంద్రుడు వింటాడు, హిరణ్య కశిపుడు చెప్పినట్టుగా. మరి వాడి కొడుకు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? ఇలా అర్థం చేసుకోవడం కోసం చెప్తారు. ఎక్కడ వీడు పొరపడిపోయి జారి పడతాడు, కింద పోతాడో వీడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఆ దృఢత్వం రావాలి అంటే అన్నిటికన్నా విలువైనది ఏంటి? పరమాత్మ. అన్నిటికన్నా విలువైనది ఎవరు? పరమాత్మ. ఆయన మనకు లభించాడు. ఆయన మనకిప్పుడు లభించాడు. ఆయన చింతామణి లాంటి వాడు. ఆయన లభించాడు. ఇంకా దేనికోసం ఎత్తుక్కోవాలి నేను? సరే ఎత్తుక్కుంటున్నావయ్యా, ఎత్తుక్కుంటున్నావు, బాగానే ఉంది. పోనీ అదేమైనా శాంతంగా ఉంటుందా? నీకు ఏమైనా ఆనందాన్ని కంప్లీట్గా పర్మనెంట్ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకని ఆ 10 బ్లాకులు ఇవ్వగానే అటు మెయింటెనెన్స్ ఏమిటో, గోల ఏమిటో, ఎంతలో అప్పు ఉందో, ఎంత దాని మీద ఆదాయం ఉందో, ఈ గోల అంతా చూసుకోవడం సరిపోద్ది. ఇవన్నీ చూసుకొని శాంతం కాస్త తర్వాత వీడికి ఇదైపోతుంది. సత్యంగా ఒక ప్రసంగం రాశారు కదా, మీరో రాశారు. శాస్త్రి అతను వాడు సత్సంగంగా గుడికి వచ్చి రోజు గుడికి వస్తూ ఉండేవాడు. వాడికి భగవంతుడు రోజు అడుగుతుంటే శాస్త్రిజీ మహారాజు రికమెండ్ చేస్తే, సరే వాడేదో బాధల్లో ఉన్నాడు అంటే కొంచెం వాడు వ్యాపారం పెరిగేలాగా చేశారు. చేస్తే ఏమయ్యాడు? గుడికి రావడం మానేసి ఏమయ్యా అంటే, నాకు చాలా బిజీగా ఉన్నానండి అంటే, బిజీ పనికి మాలిన వాళ్ళందరూ, పని లేని వాళ్ళందరూ సత్సంగం గుడికి వస్తున్నారా? వాడి ఉద్దేశం అదే అంటే పనికి మాలిన వాళ్ళు, పని లేని వాళ్ళు వస్తున్నారా గుడికి? విలువ తెలియకుండా వస్తే దాని అర్థం మారిపోతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు చుట్టుపక్కల స్కూల్ ఉంటుంది, లిక్కర్ షాప్ ఉంటుంది, ఇంకే ఉంటాయి. జనం ఎక్కడ ఎక్కువ ఉంటాయి? అదే విలువైంది అనుకుంటే ఎట్లా? జనం ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా విలువైందండి, ఇది గుడి కన్నా 10 ఇది బెటర్ అలాగే 10 చేస్తామా? ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారని చెప్పి ఆ గుడిలో 2-3 వస్తున్నారండి, ఇక్కడ జనం ఎక్కువ 10 పెడదామంటే మనం చెయ్యం కదా అలాగా. అదే ఆ విలువైన ప్రదేశంలో మనం 10 చేస్తాం, కానీ ఆ జనం ఎక్కువ అక్కడ చేస్తామా? అదే అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతా ఇటుపడితే అటు పోతుంటే మనం పోకూడదు. మనం అర్థం చేసుకోవాలి, విలువ తెలుసుకోవాలి, పరమాత్మ విలువ తెలుసుకోవాలి. పరమాత్మ నాలో ఉంటేనే శాంతిగా ఉంటుంది, లేకపోతే శాంతి అన్నది లేదు అన్న విషయం గ్రహించి దాని యొక్క రూఢిగా మనం ఉండాలి. అది ఎప్పుడు ఉండగలుగుతాం? తన అనాలి, అన్నీ కూడా మన అని ఏది అనకూడదు, నాది అని అసలు అనకూడదు. నాది అన్నామంటే అయిపోయినట్టు లెక్క, ఎదగలేదని. ఇంకా నాది అంటున్నాడంటే ఈ వయసులో వాడు ఇంకా బాల్యావస్థలో కొట్టుకుంటున్నాడు. వీడు ఎప్పుడు పెద్దోడు అవుతాడో, వాడు ఎప్పుడు ఇంకా తనాకెళ్తుందో వాడి జీవితం, వాడి జీవుడు మనకి అర్థం కాదు. ఏమ్మా? అధోక్షజ. అధో అంటే దిగొచ్చాడు. దిగొచ్చాడు రకరకాలైనటువంటి అవతారాల్లోకి, రకరకాలైనటువంటి శక్తులుగా, రకరకాలైనటువంటి మనకి కావలసినటువంటి ఈ కార్యక్రమాలు కూడా. అంటే ఏంటి? శత్రువుని జయించాలన్నా, పరాక్రమవంతుడిగా ఉండాలన్నా, నాలో సమర్థత ఉండాలన్నా, వీరత్వం ఉండాలన్నా, ఇవన్నీ రూపాలుగా అన్ని రకాలుగా వచ్చి ఆయన అధోక్షజ వచ్చాడు.
ఇప్పుడు భగవంతుడు లేని ప్లేస్ చూపించండి నాకు ఈ శ్లోకం అయిన తర్వాత. భగవంతుడు లేని ప్లేస్ చూపించండి. అనిపిస్తుందా ఈ శ్లోకంలో మాకు ఎక్కడ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేగా తెలిసింది. దాన్ని పట్టుకోవాలి. ఆ యొక్క భావాన్ని పట్టుకుంటే మనకి భగవంతుడు మనకి అన్ని వేళలా అన్ని రకాలుగా మనకి రక్షిస్తాడు. మనం రక్షించబడే వాళ్ళమే తప్ప మనకి మనం ఏది చేసుకోలేటట్టు గొప్పవాళ్ళం కాదు. మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏమండి మీరు ఎవరని అడిగితే మీ అడ్రస్ చెప్పగలగాలి, మీ పేరు మీ ఊరు అన్నీ చెప్తే మీకు కొంచెం గౌరవం వస్తుంది. వాడి మైండ్లో కొంచెం గౌరవం పెరుగుతూ ఉంటుంది. నా పేరండి ఏమంటే తెలియదండి, నేను ఎవరోనండి అంటే పెచ్చాడంటారు. అంటే ఏంటి, మనం ఏంటన్నమాట కేర్ ఆఫ్ అడ్రస్ బట్టి మన విలువ ఉంటుంది. ఇప్పుడు మేము రిటైర్ అయిపోయామంటే రిటైర్ అయితే కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పినా కూడా ఇలా రిటైర్ అయిపోయాడంటారు, వేస్ట్ అంటారు. అదే నేను సూపర్ ఇంజనీర్ అండి ఇట్లా సో అండి అంటాడు. ఆడు ఫ్రెండ్స్ అన్న కారులో దించేస్తానంటాడు. ఇప్పుడు కారు ఉందా లేదు నడుచుకుంటూ వచ్చానని అంటాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటేనే మనకి విలువ. కేర్ ఆఫ్ అని ఉండాల్సిందే అడ్రస్, లేకపోతే విలువ అన్నది లేదు. మనం ఎవరు కేర్ ఆఫ్లో ఉంటే విలువ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ పరమాత్మ కేర్ ఆఫ్లో మనం ఉంటే మన విలువ ఎప్పుడు తరగదు, విలువ ఇంకా పెరుగుతుంది. మనలో ఆ శాంతము ఆనందం కూడా అలాగే శాశ్వతంగా ఉంటుంది తప్ప దాన్ని డిస్టర్బ్ చేసే శక్తి ఇంకెవరికి ఉండదు. అది గ్రహించాలి. నెక్స్ట్ శ్లోకం చూడమ్మా. ఏదో 2వ క్లాస్లా ఉన్నాడు. ఎలిమెంటరీ స్కూల్కి అది బాల్యావస్థ అంటే అందరూ బాల్యావస్థకి వెళ్ళిపోయినట్టున్నారు. అందరూ కలిపి చదవండి. చదవండి, స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాల్యావస్థకి వెళ్ళిపోయారు అంటే అసలు కంగారు పడ్డాను నేను. ఓకే. ఋతుహు అంటే ఋతువులకి అధిపతి అయినవాడు, అంతే కదా. ఇంత కాలంగా బయటకు వచ్చాయంటే కాలంలో ఏముంటాయి, ఋతువులు ఉంటాయి, రోజులు ఉంటాయి, మాసాలు ఉంటాయి, పక్షాలు ఉంటాయి. మరి ఎన్ని రోజులు బతుకుతామమ్మా జనరల్గా? యాక్చువల్గా మానవుడికి 100 years, బట్ అది కాదు, మీరు 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 ఏదైనా సరే చక్కగా చెప్తారు కానీ భావంలోకి వచ్చేయాలి. ఎవరైనా 7 రోజులే కదమ్మా, రోజులు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ రిపీట్ అట్లా అన్నమాట. కాలాన్ని అలా అర్థం చేసుకోవాలి. అంటే ఈ కాలం ఏది కూడా ఇలాగ స్ట్రైట్ లైన్లో వెళ్ళట్లా, ఇలాగే తిరుగుతుంది సృష్టి అంతా. జనరల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన భావం ఇదన్నమాట. అంటే ఏంటంటే ఆయుష్ కాదు, నేను చెప్పేది ఆయుష్ అడిగితే మీరు చెప్పింది కదా. బతకడం అంటే జీవించడం అని అంటే అర్థం ఏంటంటే ఎన్నాళ్ళు అంటే ఏంటంటే మనం ఎలా ఏ లెక్కన బతుకుతామన్నది నా ఉద్దేశం. మీరు చెప్పింది కరెక్టేలే, నేను అడిగిన క్వశ్చన్ తప్పుడు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఏ లెక్కన బతుకుతాం మనం, అంతే కదా. వారం సోమ మంగళ బుధ గురు శుక్ర శని, అది మళ్ళీ సోమవారం మొదలు, అది అర్థం. మీరు ఈ వారం దాటి ఇంకో వారంలో పుట్టడం కానీ పోవడం కానీ జరగదు కదా. ఏదో వారంలో పోవాల్సిందే, ఐదో వారంలో పుట్టాల్సిందే తప్ప వేరే దారి వాళ్ళకి లేదు. ఆయుష్ 100 అనే ఎక్కడుందమ్మా అది చెప్పలేము, అది ప్రారంభం. అవును, లోపల మన పరిస్థితులు, మన బిహేవియర్ అంటే మన హ్యాబిట్స్ ప్రకారం మారుతూ ఉంటుంది. అమ్మా అది కాదు కదా, గొప్ప వాళ్ళందరూ 100 ఏళ్ళు బతికారా? గొప్ప అని కాదండి, హ్యాబిట్స్ ఉంటాయి కదా తిండిలోని దీంట్లో. అట్లా కాదమ్మా, అది కాదమ్మా. గొప్పవాళ్ళు వివేకానంద లాంటి వాళ్ళు త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని బట్టి దీన్ని బట్టి
హ్యాబిట్స్ బట్టి కూడా ఉంటాయి కదా కొన్ని. హ్యాబిట్స్ పెట్టా అంటే కర్మని బట్టి ఒకటి ఉంటుంది, అది వేరే. చిన్న ఇది ఎక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, కొన్ని హ్యాబిట్స్ పెట్టి అనుకుందాం. కర్మని బట్టి ఉంటుంది నాకు తెలుసు, బట్ ఉన్న దాంట్లో నేను చెప్తున్నాను. అలవాట్లు కాదు, ఏం కాదు, అది ప్రారంధం. ప్రారంధం మీకు ఎన్ని ఏం లేదు. ఒక కర్మను బట్టి అంటే కర్మ సిద్ధాంతం, అదే ప్రారంధం అంటే అదేనమ్మా. కర్మను బట్టి తప్ప మీరు ఎంత బాగా తిన్నా ఇన్నేళ్ళు బతికేస్తానన్నది పిచ్చితనం అంతే. అదొక పిచ్చి, ఒక పిచ్చ అంతే. అది ఉదాహరణ చెప్తాను. మా ఫాదరు ఆయన చాలా అన్నీ రాముడు మంచివాళ్ళు టైపు, అంత మంచివాడు ఆయన. ఒక సిగరెట్ తాగడం కానీ, టీ తాగడం కానీ, మన డ్రింకులు కానీ ఏం నథింగ్. ఆయన జాబ్ ఏదో ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు, బయట తిరగడాలు కూడా ఉండేవి కావు. ఆయన 52 ఏళ్ళకి అవుటు. మరి ఆయన మా పెదనాన్న వాళ్ళంతా అవుతారు. వాడు మంచి ఎస్వి రంగారావు కొలీగ్స్, అంటే డ్రామాలు గేమాలు, ఇక అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. బ్రహ్మాండంగా లాగేశాడు ఆయన. ఒక 70, 80 ఏళ్ళ దాకా లాగాడు. ఎవరు గొప్పవాళ్ళు ఇందులో? అది మన తర్వాత తెలుస్తుంది. ఉదాహరణకి మా నాన్న సంతానం కానీ మేము కానీ శుభ్రంగా ఉన్నాం. ఇక ఆ గ్యాంగ్ అదో రకంగా ఉంది. ఎందుకు ఉంది అట్లా? జీన్స్ అని కాదు, సంస్కారం. ఆయన ఈయనేవాళ్ళు ధర్మం తప్ప ఇంకేమి వాళ్ళ ఫాలోకి వీల్లేదు కానీ వాడి మా ఫాదర్. ఎప్పుడైనా జీవితంలో క్వశ్చన్ వస్తే రైటా రిచా అన్న క్వశ్చన్ ఎప్పుడైనా నీకు ఎదురైతే టిక్ ఫర్ రైట్, నాట్ రిచ్. అది నా చిన్నప్పుడు బాల్యావస్థలో పడిన సంస్కారం. అదేనమ్మా ఆలోచన. అధర్మం చెప్పలా నాకు, ఎవరికన్నా. ఇప్పుడు ధర్మమా అలా కాదు, అధర్మం కదా. ఆయన ధార్మికుడే. మీరు అన్నారు అలవాట్లు అన్నారు, దాని గురించి చెప్తున్నా. అలవాట్ల గురించి చెప్తున్నా. దురలవాట్లు అన్నది ఎక్కువగా బతికాడు. మీ భాషలో చెప్పాలంటే మంచి అలవాట్లని త్వరగా పోయాడు ఆయన. దాన్ని ఎలా కంపేర్ చేస్తాం మనం? దాన్ని కంపేర్ చేయాలి. త్వరగానే పోయారు. ఏం అలవాటు లేని వాళ్ళు త్వరగా పోతారు. అది మెయిన్. అర్థమైందండి? ఇప్పుడు వివేకానంద గురించి చెప్తాను. వాళ్ళు అవతార పురుషులు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు భూమి మీదకి. అది అవ్వంగానే ఇంకెందుకు వేస్తారు ఇక్కడ అంటాడు. వీడికి ఎందుకు వచ్చాడో తెలియదు. ఇంకా బతికి ఏం చేస్తాయి? ఇంకా బతకాలండి. ఉందండి 100 హిట్, నాట్ అవుట్ అండి. అయితే ఏంట్రా 100 బతికావు, 150 బతుకుతావు, అయితే ఏంటి గొప్ప కదండి. ఏంటి గొప్ప చెప్పు. నీకన్నా గొప్ప ఆ చెట్టు. మనం ఈ కాలనీ రాజు నుంచి ఆ చెట్టు ఉంది. కనీసం దానికి దండం కూడా పెట్టాం మనం. మన పరిస్థితి అంతే. 100 ఏళ్ళు బతికితే దండం పెడతాడు మనకి? అన్నమే బెటరు. దండం తర్వాత అన్నమే పెట్టరు. మనదేం బతుకది? ఇదేంటంటే జన్మ ఎలా మన చేతిలో లేదో చావు కూడా మన చేతిలో లేదు. కాబట్టి వెయిటింగ్ ఫ్లైట్ రూమ్లో కూర్చుంటాం, వెయిటింగ్ హాల్లో. పని లేకుండా టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఎక్కడికి తీసుకోవాలో తెలియదు. టికెట్ ఏ లోకానికో తెలియదు కదా, కాబట్టి వెయిటింగ్ హాల్లో కూర్చొని అట్లాగా కాలక్షేపం అవడానికి ప్యాకాటో లేకపోతే ఇంకా అడద కబుర్లో ఇది చేసుకుంటూ కూర్చుంటా. మంచి అలవాట్లు ఉండాలండి. ఏదో ఈ మధ్య బాబు చచ్చిపోతున్నాయి గ్రూపుల్లో. మా గ్రూప్ అట్టాగే ఉంది. ఏ గ్రూప్ అయినా అలవాట్లు అని అదేని ఇదేని అంత ప్రారంభం అమ్మ. నిజంగా మీరు మంచి అలవాట్లు ఉండడం మంచిదే. వీళ్ళు చెప్పేటువంటి భౌతిక అలవాట్లు కాదు, ఆత్మ దగ్గర నుంచి మొదలవ్వాలి. మీ అలవాట్లు లోపల నుంచి రావాలి గ్రోత్. కింద రూట్స్ ఉంటాయే, రూట్స్ దగ్గర వేయాలి మందు, పైన ఆకులు కొడితే కాదు. అక్కడి నుంచి చేయాలంటే ఆత్మ దగ్గర నుంచి రావాలి. ఆత్మ దగ్గర నుంచి వస్తే మీరు ప్రశాంతంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, అది ఇంపార్టెంట్. ఎంతకాలం ఆవిడ అన్నట్టు ఎంతకాలం బతికామని కాదు, ఎట్లా బతికాం, ఎట్లా బతికామన్నదాన్ని డిఫైన్ చేసుకోవాలి మనిషి అన్నవాడు. మిగతా డిఫైన్ చేసుకోలేవు. పాప చెట్టు ఉందనుకోండి, పాప అనేది బతుకుతూనే ఉంటుంది. ఇక మన కొమ్మలు కొట్టేస్తున్నారు. ఎవడు చెప్పుడు కొట్టేస్తాడో ఎప్పుడు నరికేస్తాడో తెలియదు. ఇక పాపం వాటికి తప్పదు అది. మరి మనకేమిటి? బుద్ధి ఒకటి ఇచ్చాడు కదా, దేనికి ఇచ్చాడు? ఇంకెక్కువ కాలం బతకడమనే. మన చేతిలో లేని దానికోసం ప్రయత్నిస్తున్నామే. అది బుద్ధి లేనితనం, తెలివి తక్కువతనం.
అది మన చేతిలో ఉందా? అలా ఎవరైనా ప్రూవ్ చేశారా? నేను ఇంతకాలం ఇలా చేశాను, నేను ఇలా ఉండాలనుకున్నాను చేశానని చెప్పేసి. నిజంగా వాడు ఉండాలనుకున్నా కూడా సమాజంలో ఉండడాడు, హిమాలయాల్లో ఉంటాడు. నిజంగా ఎక్కువ కాలం బతకాలనుకున్నవాడు ఈ సమాజంలో ఉంటూ ఎక్కువ కాలం బతికినా కూడా కర్మ అనుకుంటాడు. ఎందుకురా ఇదేమన్నా పెద్ద పనిష్మెంట్ అనుకుంటాడు, భూలోకం యమలోకం అనుకుంటాడు. కానీ ఇదేమైనా ఆనందమైన స్వర్గలోకం అయితేనని అతను అనుకోడు. ఏమా ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం మనిషికి ఏంటంటే ప్రతిదానికి గుర్తింపు కావాలి, ఏదో గుర్తింపు కావాలి, ఏదో గుర్తింపు. నాకేం జబ్బులు లేవని ఒక గుర్తింపు, పక్కాడికి వచ్చి నాకు రాలేదని ఆనందం. ఏమిటిది ఎంత పిచ్చి ఆనందం? లేకపోతే నేను ఇంకా మంచి అలవాట్లని ఒక ఆనందం, లేకపోతే ఇంకా తింటున్నానని ఏదేదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ భౌతికంగా చేసిన ఏది కూడా మనకి ఒక రకమైనటువంటి పిచ్చినిస్తుంది కానీ ఆనందాన్ని అయితే ఇవ్వదు. కాబట్టి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో నమస్కారం పెట్టేసేసి అవునండి, అక్కడ అమాయకంగా ఉండాలి. మనం ఇక్కడ లెక్చర్ ఇవ్వకూడదు. అక్కడ వాళ్ళ ముందు ఏం చేయాలంటే అవునండి చాలా గొప్పవాళ్ళండి మీరు నమస్కారం పెట్టేసి పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు ఆయన తృప్తి కావాలి. అల్టిమేట్గా ఆయన బాధ పెట్టే ఉద్దేశం మనకి ఉండకూడదు. సత్సంగిగా మొన్న చెప్పా కదమ్మా మీకు, సత్సంగే మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. అదే మన యొక్క లక్షణంగా ఉండాలి. అది లేకపోతే మన ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నట్టు కాదు. ఆయన ఆ రకంగా తృప్తిగా ఉన్నాడు. పోనీ ఆ తృప్తితో కొంచెం హాయిగా ఉంటాడు కదా. ఆయన ఆనందం చెడగొట్టకూడదు కదా. నేను ఎంతకాలం బతుకుతాడన్నది వేరే, మనకు అనవసరం విషయం. అది ఎవడి అకౌంట్ ఆడి, ఎవరి కర్మ అకౌంట్ ఆయన దగ్గర ఉంటుంది. చెప్పా కదా నేను. అట్లా మనం హాయిగా అవునండి చాలా సంతోషం అని అంతే. ఇక డిస్కషన్ అక్కడ పెట్టుకోకూడదు. అలాగే కోరుకోవాలి, తథాస్తు అని మనం కూడా కోరుకోవాలి, ఆయన అనుకున్నట్టు కోరుకోవాలి. ఎందుకంటే ఈ జీవి ఎలాగైనా తృప్తిగా పోవడం కదా కావాలమ్మా. జీవి పోయేటప్పుడు తృప్తిగా పోవాలి. ఆ తృప్తి పోవడానికి మనం సహకరించాలి ఆధ్యాత్మిక. అంతేగాని మనం మళ్ళీ దాని మీద రాయేయకూడదు. నేను ఆధ్యాత్మిక గొప్ప అని అనకూడదు. అలా అన్నామంటే మళ్ళీ మనకి అంటుకుంటుంది ఆ మురికి మనకు అంటించుకోకూడదు. ఎవరైనా సరే వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. కానీ వాళ్ళు కోరుకుంటున్న ఆనందంలో బాధ కూడా ఉంటుంది లోపల. రేపు ఏమొద్దు, మరణ భయం, రేపు ఏమొద్దు అనే కదా వాళ్ళు ఉంటారు. ఏమవుద్ది, ఆయన తీసుకుపోతాడు, ఉంటే ఉంచుతాడు. ఇట్టా అనుకుంటే అసలు నీకు భయం ఎందుకు ఉంటుంది? ఆ భయం అని భగవంతుడు చెప్తుంటే ఆయన వరదహస్తం ఇలా పెడితే ఇలా పెట్టినా ఆయన ఇలా పెట్టినా ఒప్పుకోరు, ఇలా పెట్టినా ఒప్పుకోరు. అదేమి కనిపించదు. భయం, జీవితమే భయం. నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ వెలుగులోకి వెళ్ళాలి కానీ ఇంకా టన్నల్లోకి వెళ్తే ఎట్లా? ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావమ్మా, ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళే కొద్దీ హాయిగా ఉండాలి కానీ ప్రయాణం సొరంగంలోకి వెళ్తున్నావు అనుకో, చీకటి గదిలోకి, అర్థం ఏముంది ఆ ప్రయాణానికి? అంత దూరం ప్రయాణం చేసి వచ్చి అంతే కదా. నువ్వు సొరంగంలో దూరిపోతున్నావు అంటే ఏమిటి అర్థం? అంటే భయంలోకి వెళ్ళిపోతున్నావు అంటే ఏమిటి అర్థం? నువ్వు ఇన్నాళ్ళు చేసిన జీవితం అంతా వేస్టా? అంతే కదా. కాబట్టి భయం లేకుండా జీవించడం దాంట్లోనే ఆధ్యాత్మికం అంటేనే భయం లేకపోవడం, ఆధ్యాత్మికం అంటేనే ఎటువంటి విచారం లేకపోవడం, ఆధ్యాత్మికం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడం, ఆనందంగా ఉండేలాగా భగవంతుడితో మనం కలిసి ఉండడం, ఆ ఆనందానికి మూలం భగవంతుడే అని నమ్మడం, అలా జీవించడం. మళ్ళీ ఆనందాన్ని నా గొప్పతనం అనకూడదు. అలా అన్నామంటే మళ్ళీ ఆనందం అంతా తుస్సుకొని పోతుంది. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఆనందం కాదు అది పెద్ద మాయ అనమాట. మాయా ఆనందం కాదు, శాశ్వత ఆనందం, చక్కని ఆనందం పొందాలంటే దీనికి కారణం పరమాత్మే. ఆనందానికి మూలం పరమాత్మే. కాబట్టి నేను పరమాత్మతోనే నేను ఉంటాను. మరి ఆయన కనబడగా ఎలా ఉంటావు? కనబడి అన్నింటిలో పరమాత్మను చూడు. ఇప్పుడు ఈ గురువులు ఉన్నారంటే వాళ్ళందరూ ఎందుకు అంత ఆనందంగా ఉంటారు? ప్రతి వాళ్ళు నారాయణ చూస్తారు, ప్రతి వాళ్ళు ఆత్మలే. ఇక్కడ ఒక స్కూల్కి వెళ్ళాం, ఒకటో క్లాస్లో ఉంది ఈ ఆత్మ, ఈ ఆత్మ 3వ క్లాస్లో ఉండొచ్చు, ఆ ఆత్మ 10th క్లాస్లో ఉండొచ్చు, ఈ ఆత్మ ఇంటర్మీడియట్లో ఉందేమో, ఈ ఆత్మ ఇంజనీరింగ్లో ఉందేమో, ఎవరో తెలుసు. అందరూ ఆత్మలే. అందరూ కూడా పాస్ అవడానికే వచ్చారు ఈ భూమి మీదకి. ఈ భూమి మీదకి వచ్చింది పర్పస్, అది కనీసం ఆ పర్పస్ ఇది అని తెలుసుకోవాలి జీవులందరూ కూడా. నేను ఈ భూమి మీదకి వచ్చింది ముక్తిని సంపాదించడం కోసం. ఈ బంధాలన్నీ నాకు ఎందుకు ఇచ్చారంటే ఈ బంధాల్లో కూడా నేను చెల్లించకుండా వెళ్ళడం కోసం. ఎట్లా ఉంటుందంటే మన సముద్రంలో వెళ్తామమ్మా, మంచిగా బోట్ వేసుకుని వెళ్తాం షిప్ మీదకి, తుఫాన్లు రాకూడదండి, అస్సలు వర్షం పడకూడదండి, నా ప్రయాణంలో ఏది అడ్డు రాకూడదండి, అలలు కూడా మామూలుగా ఉండాలండి. లాహిరిలో సినిమా చూపించారు కదండి, అలా ఉండాలండి నా ప్రయాణం అంతా. అంటే ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వర్షం వదలగానే ఏంటండి పిచ్చి వర్షం అండి, పిచ్చి ఎక్కిపోతుంది. ఏంటిది?
మొన్నటిదాకా ఎండను గోలెట్టావు, వర్షం రాగానే మళ్ళీ వర్షం బట్టలు ఆరట్లేదు, అది ఇది ఎక్కడ గొడవ? మన కోసమా? అంటే ఆ కాసేపు ఎండ రావాలి, మళ్ళీ వర్షం రావాలి, ఇదే సినిమా సెట్టింగా? వాడి పైపులు పెట్టి వర్షం తీయడానికి ఎప్పటికీ పెట్టప్పుడు మళ్ళీ రావాలి. ఏంటిది? జీవితం అన్నాక ఎన్ని ఉంటాయి, ప్రకృతి అన్నాక అవన్నీ ఉంటాయి. ప్రతిదాన్ని ఆనందించగలగాలి. ప్రతి దాంట్లోనూ ఆ నీ ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడు పోగొట్టుకుంటావు? మనసు లోతుల్లో పడిపోయావంటే పోగొట్టుకుంటావు. అది చెప్పాగా, పిచ్చి ఆనందం. అతి ఉండకూడదు ఏది కూడా. ఏ ఆనందం? మీరు మనసు ద్వారా ఆనందం అయితే అతి. ఈ ఆనందం మీరు డిఫైన్ చేయలేరు. నా లోపల ఆనందం మీరేం చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. ఇప్పుడు అలా వస్తుంది, నా చికాకు ప్రదర్శించను, నా మాటలో తేడా రాదు అనుకోండి, అదే ఆనందం. నాలుగు చిరుకులు పడుతున్నాయి, సరదాగా నడుచుకుంటూ తడుద్దాం, అదొక ఆనందం కదా. భగవంతుడు బ్లెస్సింగ్ అనుకొని నడుచుకుంటూ పోయాను ఎట్లాగా, ఎంత బాగుంటుంది. ఆయనకి తెలుసు, అమ్మో వీడు నా మీద నమ్మకంతో పెడుతున్నాడని నీ మీద గుంపరించడు. నువ్వు వెళ్ళేంతవరకు ఆపుతాడు వర్షాన్ని. కావాలంటే నువ్వు చెక్ చేసుకో. ఆ టెస్టింగ్ మనం కూడా చేసాం సత్సంగంలో. అక్కడ వాళ్ళ ఇంట్లో పిలుస్తున్నప్పుడు వర్షం అని చెప్పి ఒకరోజు ఆగిపోయాను. ఇదంతా ఆగిపోతే మీరు ప్రే చేసుకొని రండి, వర్షం రాదు ఏం రాదని అన్నానా లేదా? అందులో ఎంతమంది ఉన్నా చేతులు ఎత్తండి. ఉన్నారు కదా, చేతులు ఎత్తాడు. చేసరికి ఎత్తట్లా. అదే అలా 5th బ్లాక్లో మర్చిపోతే ఎలాగమ్మా? ఈ సందర్భాలు చెప్తేనే భగవంతుడి మీద విశ్వాసం కలుగుతుంది మిగతా వాళ్ళకి. మీరు గుర్తుంచుకొని ఇటువంటి సందర్భాలు చెబితే మిగతా వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం వస్తుంది. అస్సలు ఒక్కసారి నేనే చెప్పాను, ఫస్ట్ రోజు రాలేదు. రాకపోతే లేదమ్మా వర్షం ఆగుద్ది, మీరు ట్రై చేసుకొని రండి అక్కడి నుంచి, అదే ఆగుద్ది అన్న. ఆగిందా లేదా? 2 రోజులు ఇలాగ మబ్బులు వచ్చాయి కానీ అస్సలు వర్షం రాలా. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వర్షం పడింది. అంతే. అంతే అంతేనమ్మా, అంతే. ఇప్పుడు భగవంతుడు సృష్టిని చూసి ఎందుకు భయపడాలి? మీ అక్కని మీ చెల్లిని, మీ అన్నయ్యని చెల్లిని తమ్ముడిని చూసి భయపడతారా మీరు? భయపడం కదా. ఎవరో పరాయి వాళ్ళైతే భయపడతాం. ఇవన్నీ భగవంతుడి సృష్టిలో మనం బాగానే. నేను అంతే 84 లక్షల జీవరాశులు నేను ఒకడిని. అవన్నీ కలిపి అంతా ఒకటి, అన్నింటిలో పరమాత్మే ఉన్నాడు. ఆయనకు భావం కలిగితే నేను ఎందుకు భయపడతాను దేనికన్నా సరే? ఆయన చూసుకుంటాడు. ఈ అనుభవాలను మీరు ఫైల్ చేసుకోవాలి. ఇలాంటి భగవంతుడి మీద ఈ అనుభవాలన్నీ కూడా మీ మైండ్లో రికార్డ్ చేసుకున్నట్లయితే మీకు ఆనందాన్ని ఇస్తాయమ్మా. ఏమన్నా సరే భయం ఉండదు, భయం పోతుంది అప్పుడు. సరే ఇవాళ అవ్వలేదు, నిజంగానే వర్షం భారీగా వచ్చింది, అది ఆయన ఇష్టం. మనకన్నా బెనిఫిట్ ఇంకోళ్ళకి ఇవ్వడం కోసం ఆయన కురుస్తున్నాడు అక్కడ. అంతే. మీరు వెనక్కి చూస్తే అర్థమవుతుంది మీకు. ఆయన ఇష్టం, ఎస్, అంతే. చక్కగా మన భక్తిలో మనం ఉండాలి. ఇట్లా ఈ రకంగా మనం అనుకున్నట్లయితే మనకి ఈ విష్ణు సహస్రనామ యొక్క విలువ మనకి అర్థమవుతుంది. టైం అయిపోయింది. మళ్ళీ మీకు లలిత సహస్రనామం ఉంటుంది కదా ఈరోజు. సంతోషం. విలక్షణ పదకృష్ణం మాత్రాదీనం జయద్భవేత్